రఘురామయ్య ఇంట్లో రాధ చాలా చలాకీగా ఉండే అమ్మాయి. మురళి ఆమెకు బావ. ఇద్దరి మధ్య ఎప్పుడూ సరదా మాటలు, చిన్న చిన్న గొడవలు ఉండేవి. కానీ వాళ్ళ బంధం మాత్రం రంగడు అర్థం చేసుకోలేడు. ఒకరోజు రాధ ఇంటికి మురళి వస్తాడు. రాధ నవ్వుతూ, బావా, మా ఇంటికి వస్తే ఏదో ఒక పని చేస్తావని భయపడి ఇంతకాలం రాలేదా అంది. మురళి, నీ మాటలకు భయపడితే నేను బావగా ఎలా ఉంటాను అంటూ నవ్వాడు. ఇంతలో రంగడు వచ్చి, అయ్యో, మీ ఇద్దరు మాటలు వింటుంటే నాకు సీరియల్ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది అన్నాడు. సీరియల్ అయితే నేనే హీరో అన్నాడు. అందరూ నవ్వుకున్నారు. కానీ అదే రోజు ఒక చిన్న అపార్థం మొదలైంది. రాధ గురించి ఊళ్ళో ఎవరో తప్పుగా మాట్లాడుకోవడం మురళి విన్నాడు. వెంటనే కోపంతో రాధను అడిగాడు. రాధా, నువ్వు నాతో నిజం చెప్పకుండా ఎందుకు దాచావు? రాధ బాధపడింది. బావా, నువ్వు కూడా అందరి మాటలు నమ్మితే నా మీద నమ్మకం ఎక్కడుంది? ఆ మాట మురళిని ఆలోచనలో పడేసింది. రంగడు అసలు విషయం ఏంటో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. రాధ ఇంటి ముందు మురళి కూర్చుని ఉంటాడు. రాధ, బావా, నువ్వు వచ్చి కూర్చుంటే మా ఇంట్లో పని అంతా నాదే అయిపోతుంది. మురళి, అదేంటి రాధా, నేను కూర్చున్న చోట పని చేయించకుండా వదిలేస్తారా? రాధ, నువ్వు కూర్చుంటే పని చేయించాలి, కానీ లేపడం మాత్రం చాలా కష్టం. మురళి, నన్ను లేపడానికి నీకంత తొందరెందుకు? రాధ నవ్వుతుంది. అప్పుడే పాలేరు అక్కడికి వస్తాడు. రాముడు, అయ్యో, నేను వచ్చినప్పుడల్లా మీ మాటలకు వేరే అర్థం వస్తుంది. అసలు నేను వెళ్ళిపోవాలా? రాధ, రాముడు, నువ్వేదైనా పని చూసుకో. రాముడు, పని చూసుకోవడానికే వచ్చాను, కానీ ఇక్కడ మాటలకే పని ఎక్కువగా ఉంది. బావా, తలుపు ఎందుకు మూసేశావు? మురళి, నువ్వే కదా బయట వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారు అన్నావు. నేను తలుపు గురించి అన్నాను బావా. నువ్వు ఇంకెందుకో అర్థం చేసుకున్నావే. రాముడు, అయ్యయ్యో, నేను బయటే ఉన్నాను. మీ ఇద్దరి మాటలకు నేను సాక్షిగా ఉన్నాను. బావా, ఇది కొంచెం గట్టిగా ఉంది. నువ్వే చూసి చెప్పు. నాకు ఇస్తే నేను సరిచేస్తా. నిజంగానా? నీకు అంత అనుభవం ఉందా? అనుభవం లేకపోతే బావా అని పిలుస్తావా? రాముడు, అయ్యో, కూర గురించి మాట్లాడుతున్నారా? లేక ఇంకేదైనా దాని గురించి మాట్లాడుతున్నారా? నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఉయ్యాల దగ్గర, బావా, నువ్వు కాస్త నెమ్మదిగా ఊపు. నువ్వు నువ్వే కదా ఇంకా వేగంగా కావాలి అన్నావు. నేను ఉయ్యాల గురించి అన్నాను. రాముడు, నాకు ముందే అనుమానం వచ్చింది. ఈ ఇంట్లో ఉయ్యాల ఒక్కటే కాదు, మాటలు కూడా ఊగుతున్నాయి. రాధా, రేపు ఉదయం నన్ను లేపుతావా? నువ్వు లేవకపోతే తప్పకుండా లేపుతా. మరి నేను లేవకుండా ఉంటే అప్పుడు గట్టిగా లేపాల్సిందే. రాముడు, అయ్యో బాబోయ్, నేను రాముడిని, మీ అలారం కాదు. నన్నెందుకు మధ్యలో లాగుతున్నారు? రాధ, బావా, మన మాటలు రాముడికి అర్థం కావడం లేదు. మనం సాధారణంగా మాట్లాడుకుంటున్నాం, అతనికి అనుమానాలు ఎక్కువ. రాముడు, మీ ఇద్దరు సాధారణంగా మాట్లాడుకుంటే నేను అసాధారణంగా వినాలా? రాధ, రాముడు, నువ్వు వెళ్ళిపో. రాముడు,
నేను వెళ్తాను కానీ, మీ ఇద్దరి మాటలు తర్వాత డైలాగ్ ఏంటో తెలుసుకొని వెళ్తాను. మురళి: అది నీ అసలు సమస్య. రాముడు: అవును. మీ ఇద్దరి మాటలే నా అసలు సమస్య. ఇంటి ముందు రాధ పని చేసుకుంటూ ఉంటుంది. మురళి అక్కడే కూర్చుని ఆమెను గమనిస్తూ ఉంటాడు. రాధ: ఏంటి బావా అలా చూస్తున్నావు? మురళి: ఏమీ ఏమీ లేదు. నువ్వు పని చేస్తున్నావా, పనిని తప్పించుకుంటున్నావా అని చూస్తున్నా. నేను పనిని తప్పించుకుంటే నీకెందుకు అంత శ్రద్ధ? మురళి: ఇంట్లో ఎవరో ఒకరు పని చెయ్యాలి కదా! అయితే నువ్వు చెయ్యొచ్చుగా. మురళి: నేను చేస్తే నువ్వు చూస్తూ కూర్చుంటావేమో. ఇంతలో రాముడు వచ్చి: అయ్యో! మీ ఇద్దరి మాటలు చూస్తుంటే పని ఒకటి, వాదన మాత్రం 10. రాధ: రాముడు, నువ్వెందుకు మధ్యలో వస్తావు? నేను మధ్యలో రావడం కాదమ్మా. మీ ఇద్దరి మాటల్లో అసలు విషయం ఏంటో తెలుసుకోవడానికి వస్తున్నా. మురళి: నీకు అర్థం కాకపోవడమే మంచిది రాముడు. అదే భయం బావా. నీకు అర్థమవుతుంది. నాకు అర్థమైతే ఈ ఇంట్లో నేను ఉండను. రాధ నవ్వుతూ: సరే బావా, ఇహ నేను చూడను. మురళి: అది ఎలా కుదురుతుంది? నువ్వు ముందే. రాముడు: నేను మధ్యలో రావడం కాదమ్మా. మీ ఇద్దరి మాటల్లో అసలు విషయం ఏంటో తెలుసుకోవడానికి వస్తున్నా. మురళి: నీకు అర్థం కాకపోవడమే మంచిది రాముడు. రాధ: సరే బావా, ఇహ నన్ను చూడకు. మురళి: అది ఎలా కుదురుతుంది? నువ్వు ముందే కనిపిస్తుంటే. అయ్యో! మళ్ళీ మొదలైంది. నేను ఇప్పుడే పొలానికి వెళ్ళిపోతా. ఈ భావమర్దల సంభాషణ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరే మరి. అన్నట్టు ఏంటంటే, ఇంత కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకు ముందు ఎపిసోడ్స్ చూసిన తర్వాత ఇది చూడండి. అప్పుడు మీకు స్టోరీ క్లియర్‌గా అర్థమవుతుంది. సరే మరి. బాయ్.